హార్ట్ అటాక్. జిమ్కి వెళ్తే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, జిమ్కి వెళ్తే చచ్చిపోతాం అని డిఫరెంట్గా మాట్లాడే వాళ్ళకి అందరికీ ఒకటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. ఏంటంటే అసలు ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది, ఏంటి కారణాలు అనేది ముందు తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అసలు మనం జిమ్లో ఎక్కడ రాంగ్ చేస్తున్నాం హార్ట్ అటాక్ రావడానికి చెప్తానండి. ఏంటంటే డైరెక్ట్ రాగానే వార్మప్ లేకుండా హెవీ ఇంటెన్షన్ వర్కౌట్ చేయడం, ఆ విధంగా చేయడం వల్ల హార్ట్ అటాక్ వచ్చేది. యాక్చువల్గా ఏం చేయాలంటే రాగానే ఒక 5 to 10 minutes వార్మప్ చేసి ట్రెడ్మిల్ చేసి బాడీ కొంచెం స్ట్రెచింగ్ చేసుకొని వర్కౌట్ చేస్తే మనకు కన్వీనియంట్గా ఉంటుంది. అంతేగాని డైరెక్ట్గా రాగానే హెవీ వర్కౌట్, హై ఇంటెన్స్ వర్కౌట్ చేయడం వల్ల కూడా రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకో పాయింట్ ఏంటంటే హెవీ వెయిట్స్ ఈగో లిఫ్టింగ్. ఎవరో వేసారని మనం వేయకూడదండి. మన కేపబిలిటీ ఎంత ఉందో దాని తగ్గట్టుగా చూసుకుని వేస్తే ఇలాంటి రిస్క్స్ అని రావు. నో హెల్త్ చెకప్. ఎందుకన్నా అంటే మన జెనెటిక్గా మన పేరెంట్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఇయర్లీ వన్స్ చెకప్ చేసుకోవాలి. ఆఫ్టర్ 30 ఏజ్ వాళ్ళు చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏమైనా ముందుగా ఫర్దర్గా ఉంది అని తెలుసుకున్నప్పుడు దాని దగ్గరగా వర్కౌట్ అనేది ప్లానింగ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇంకో పాయింట్ చెప్తున్నా ఫ్రెండ్స్, ఓవర్ కెఫెన్ ఎందుకు వద్దు అన్నానంటే కొందరు ప్రీ వర్కౌట్స్ అనేసి బ్లాక్ కాఫీ అనేసి ఓవర్గా తీసుకొని వర్కౌట్ హెవీగా చేయాలను. వన్ థింగ్, మన కండిషన్ లెవెల్ ఎలా ఉన్నాయి, మనం చేయగలమా లేదా దాన్ని బట్టి చేయాలి తప్ప ఇలాగా ఎక్స్ట్రాడినరీగా తీసుకొని చేయడం వల్ల హార్ట్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకో పాయింట్, నో రెస్ట్ అండ్ స్లీప్. మనం వర్కౌట్ చేసేప్పుడు కొంచెం రెస్ట్ ఇవ్వడం, నెక్స్ట్ మంచిగా 7 to 8 hours స్లీప్ అనేది ఇస్తే మన మజిల్స్, మన బాడీ రికవరీ అవుతుంది. అంతేగాని రెస్ట్ ఇవ్వకుండా, స్లీప్ మంచిగా ఇవ్వకుండా ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఫైనల్గా ఒక విషయం, మీరు బిగినర్ అయితే కనుక ట్రైనర్ని తీసుకోండి. ట్రైనర్ గైడ్లైన్స్తో తీసుకోవడం వల్ల సేఫ్ సైడ్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్. జిమ్ చేయొచ్చు కానీ జాగ్రత్తగా చేయండి, ఏ హెల్త్ ఇష్యూ రాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.